హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదా? మరి మనం క్రిస్మస్ మంత్లో ఉన్నాం. క్రిస్మస్ సందేశాలు వింటే కొంచెం బాగుంటుంది. ఇవంతంతా ఈ మాసం అంతా అందరూ సంతోషంగా ఉండాలని ప్రతిదినం నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. మనందరం బాగుండాలి. అందరూ ఈ యొక్క క్రిస్మస్ని సంతోషంగా జరుపుకోవాలి. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. క్రిస్మస్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ మనకు క్రిస్మస్లో ప్రాముఖ్యమైనది ఏది? పోని క్యారల్స్, ఇంకా స్టారు, ట్రీ, కేక్, డ్యాన్సులు. ఓకే, ఇవన్నీ ప్రాముఖ్యమైనవే. కానీ వీటిలో క్రిస్మస్ అంటే కొన్ని మనకి తెలియాల్సింది ఉంది. ఏంటంటే క్రిస్మస్లో మొదట ఆరాధించింది ఎవరు అనుకొని మనం చూసుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ మనకంటే ఇందాక నేను పాటలో పాడినట్టుగా ఎప్పుడో జరిగింది ఇది. ఇప్పటికీ క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామంటే ఎవరో మనకి చెప్పబట్టే కదా. క్రిస్మస్ అంటే మనకు గుర్తు రావాల్సింది స్టారు, క్రిస్మస్ ట్రీ, కేకులు, వీటితో పాటు గొల్లలు, జ్ఞానులు కూడా మనకి గుర్తు రావాలి. రేపు వారం మనము గొల్లల గురించి, జ్ఞానుల గురించి చెప్పుకుందాం. ఈరోజు మైటీ చెప్పినట్టుగా స్టార్ గురించి మనం మాట్లాడుకుందాం. క్రిస్మస్ అంటే ప్రతి ఇంటి ముందు ఖచ్చితంగా స్టార్ ఉంటుంది, క్రిస్మస్ ట్రీ ఉంటుంది. ఇంకొంతమంది లైటింగ్ కూడా వేసుకుంటారు. క్రిస్మస్ అంటే ఎందుకంటే మనకు ఒక సంబరం, దేవుడు మన కోసం పుట్టాడు అని ప్రతి క్రైస్తవులు, ఇప్పుడు క్రైస్తవులే కాదు చాలామంది కూడా ఇది ఒక ఫ్యాషన్ లాగా, అంటే మేము అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటాము అని ప్రతి ఒక్కరు కొంచెం రిచ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా క్రిస్మస్ని జరుపుకుంటున్నారు. ఇది క్రిస్టియన్స్ పండుగ ఒకటే కాదు. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అంటే అందరం చెప్పుకునేస్తున్నాం కదా. ఎట్లయితే హ్యాపీ న్యూ ఇయర్ అందరూ చేసుకున్నారు, ఇప్పుడు క్రిస్మస్ కూడా అందరూ చేసేసుకుంటున్నారు. ఆ రోజు సరదాగా చెట్టు పెట్టుకోవడం, సరదాగా స్టార్. కానీ మనకు అది సరదా కాదు. లోకరీత్యా మనము ఏది చేసుకోకూడదు. అసలు క్రిస్మస్ చెట్టు ఎందుకు పెట్టుకుంటారు? దానికి ఎవరికైనా తెలుసా? ఎందుకు క్రిస్మస్ చెట్టు పెట్టాలి? ఆ సవక చెట్టే ఎందుకు పెట్టాలి? లేకపోతే ఇంకేదో చెట్టే ఎందుకు పెట్టుకోవాలి? క్రిస్మస్ చెట్టు సంబంధించింది ఏమైనా బైబిల్లో ఉందా? క్రిస్మస్కి, క్రిస్మస్ చెట్టుకి సంబంధం ఏంటి అసలు? వీటి గురించి రేపు వారం మాట్లాడుకుందాం. ఈరోజు నక్షత్రం, ప్రతి ఒక్కరూ క్రిస్మస్ ట్రీతో పాటు స్టార్, ప్రతి ఒక్కరు క్రిస్టియన్స్ ఇల్లు చూడగానే ఈ మంత్ అంతా స్టార్ కనిపిస్తూ ఉంటుంది. స్టార్ ఎందుకు పెడతారు? పోనీ చెట్టు ఎందుకు పెడతారో మనకి సరిగా అవగాహన లేకపోవచ్చు. కానీ స్టార్ ఎందుకు పెడతాడు? దేనికి సాదృశ్యంగా? దేవుడు పుట్టినప్పుడు, మైటీ చెప్తున్నాడు ఆన్సర్. దేవుడు పుట్టినప్పుడు స్టార్ వచ్చిందంట. మీరేమైతే, వాడు చిన్నపిల్లడు కాబట్టి అది చెప్పాడు. మీరైతే ఏం చెప్తారు? స్టార్ ఎందుకు పెట్టుకుంటాం? గొల్లలకి దోత వచ్చి చెప్పింది. దోతని మనం తగిలించలేం కాబట్టి స్టార్ పెడతామా? దేవుడు పుట్టాడని స్టార్ గుర్తుగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉంటారు. కానీ స్టార్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు మీరు ఈ వర్తమానం విని మీరు స్టార్ పెట్టాలో పెట్టకూడదు మీరే నిర్ణయించుకోండి. పెట్టడం వల్ల తప్పైతే ఏమీ లేదు. స్టార్ ఎందుకు పెడతారో మనకు తెలియాలి. అసలు నక్షత్రం గురించి మనకి తెలియాలి. సూర్యుడికి విలువ ఉంది కదా, చంద్రుడికి విలువ ఉంది. కానీ చుక్కలకి విలువ ఉందని మనకు తెలుసా? చుక్కలు అంటే నక్షత్రాలకు కూడా విలువ ఉందని మనకు తెలుసా? చూడండి ఒకసారి, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 41వ వచనము. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక్కొక్క నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు. అంటే నక్షత్రాలకు కూడా మహిమ ఉంది. సూర్యుడికే కాదు, చంద్రుడికే కాదు, నక్షత్రాలకు కూడా మహిమ ఉంది. ఒక్కొక్క నక్షత్రానికి భేదం కూడా ఉందంట. అంటే ఒకదాని నుంచి ఇంకొకటి డిఫరెంట్. ఇప్పుడు మనందరం ఉన్నాం, అందరము నక్షత్రాలమే, అందరం విశ్వాసులమే. కానీ నువ్వు వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు.
ఎవరి గొప్పతనం వాళ్ళది, ఎవరి మహిమ వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. నక్షత్రానికి ఇంకొక బిడ్డలు ఎన్ని నక్షత్రాలు ఉంటాయి మనకు తెలిసి? ఎన్ని నక్షత్రాలు ఉంటాయి చెప్పలేనండి, కోటాను కోట్ల నక్షత్రాలు. కానీ ఆ నక్షత్రాలన్నిటికీ పేర్లు ఉన్నాయని మీకు తెలుసా? ఆ కోటాను కోట్ల నక్షత్రాలకి పేర్లు ఉన్నాయని మీకు తెలుసా? చూడండి ఒకసారి, కీర్తనలు 147వ కీర్తన 4వ చరణం. 147వ కీర్తన, త్వరగా తీస్తే త్వరగా ముగించుకుందాం, నేను అన్నీ తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. 147వ కీర్తన 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. హల్లెలూయా. వాటన్నిటికీ పేర్లు పెట్టాడంట, నక్షత్రాలన్నిటికీ పేర్లు పెట్టాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం పుట్టట్లేదా మీకు ఈ మాట విన్నప్పుడు? ఇన్ని కోటాను కోట నక్షత్రాలకి పేర్లు పెట్టాడంటే మరి ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు, అది సైంటిస్టులకు కూడా తెలుసు. మీరు చూస్తే మీకు తెలిసిన ఒక నక్షత్రాల పేరు చెప్పండి, కొన్ని నక్షత్రాలు. అదొక్కటే చెప్తారు, అనుకున్నాను అదే చెప్తారు. ఎందుకంటే పెళ్ళిలో అందరికి కనిపిస్తుంది, మనకు తెలియదు. హిందూస్ పెళ్లి చేసుకొని బయటకు వచ్చారనుకోండి, వాళ్ళకి నక్షత్రం చూపిస్తారు. ఏం నక్షత్రం? అరుంధతి నక్షత్రం. అది పాపం వాళ్ళకి కనపడదు, కానీ వాళ్ళు ఏం చెప్తారు? కనిపించింది అని చెప్తారు. మనకు తెలిసింది అదొక్క నక్షత్రమే. కానీ హిందూస్కి చాలామందికి వాళ్ళ జన్మ నక్షత్రాలు కొన్ని ఉంటాయి, వాళ్ళకి పేర్లు తెలుసుంటాయి. మనకు కూడా బైబిల్లో కొన్ని పేర్లు ఉన్నాయి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ఆయన స్వాతి, మృగశీర్షము, కృతిక అను వాటికి దక్షిణ నక్షత్ర రాసులుగా చేసినవాడు. వీటి పేర్లు ఇవన్నీ. ఏం పేర్లంట? స్వాతి, మృగశీర్షము, కృతిక. ఇంకొకటిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఆ నక్షత్రమునకు మాచపత్రి అని పేరు. హల్లెలూయా. ఎన్ని పేర్లు అండి! కోటాను కోట్లు జీవరాశులు ఉన్నాయి ఈ ప్రపంచంలో, అంతకు మించిన నక్షత్రాలు ఉన్నాయి. మనం నైట్ ఆకాశం వైపు చూస్తే, ఏది మనం ఉన్న ప్లేస్లో నుంచే ఒకసారి ఆకాశాన్ని చూస్తే అక్కడ మనకు కనిపించే నక్షత్రాలే కొన్ని వేల నక్షత్రాలు. ఒక నక్షత్రం, ఇప్పుడు మనకు లైట్ కనిపిస్తుంది కదా నక్షత్రము, ఆ నక్షత్రం మనకు ఆ వెలుగు కనిపించాలంటే కొన్ని వేల దూరం ప్రయాణించిన తర్వాత, కొన్ని వేల సంవత్సరాల తర్వాతే ఆ నక్షత్రం మనకు కనిపిస్తుంది. అంత దూరంలో ఉంది. నక్షత్రాల వయసుని వాటిని లైట్ ఇయర్తో పోలుస్తారు. అది కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు. మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఒక నక్షత్రం మనకు కనిపిస్తుందంటే దాని వెలుగు బయలుదేరి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ నక్షత్రం మనకి కనిపిస్తుంది. అంత దూరాన ఉంది. ఆ నక్షత్రాలకి అంత మహిమ ఉంది. అంత దూరం నుంచి ఆ నక్షత్రాలను ఈరోజు నువ్వు చూస్తుంటే మినుకుమని అన్ని వేల నక్షత్రాలు నువ్వు చూస్తుంటే ఒక నక్షత్రం ఉన్నట్టు ఒక నక్షత్రం ఉండదు, కనిపించదు. అట్లాంటిది అన్నిటికీ పేర్లు పెట్టిన గొప్ప దేవుడు మన దేవుడు. మరి ఈరోజు ఆ నక్షత్రాలలోని ఒక నక్షత్రంగా గుర్తించబడింది ఏంటి? యేసు పుట్టుక. మరి మన వాక్యంలోకి వెళ్దాం. ఈయన పుట్టుక గురించి, ఈ నక్షత్రం గురించి, మనం పుట్టుక గురించి వింటూ ఉన్నాము. నక్షత్రం గురించి కూడా దేవుడు రాయబడి గ్రంథంలో పొందుపరిచి ఉన్నాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. యెహోవా మహిమ, సంఖ్యాకాండము 24:17. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయన మనం ఎప్పటి నుంచో చూస్తున్నారంట వాళ్ళు, కానీ ఇప్పుడున్నట్టు కాదంట. ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను. చూస్తున్నామంటే మనము ఆ నక్షత్రము అక్కడ ఉంది, కానీ ఆ నక్షత్రము ఉదయించి ఆ యొక్క వెలుగు మనకు కనిపించాలంటే దేవుడు వచ్చే సమయానికి ఆ వెలుగు ఇక్కడ కనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? ఆ నక్షత్రం ఎక్కడో ఉంది ముందుగానే. దేవుడు ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో అప్పుడే నక్షత్రాన్ని అక్కడ ఉంచాడు, కానీ అది మనకు కనిపించదు. ఎందుకంటే అది ప్రయాణం చేయడానికి సమయం పడుతుంది. ఆ నక్షత్రం అక్కడ ఉంది, కానీ మనకు అది కనిపించదు. మనం చూస్తున్నాం, కానీ మనకు సమీపముగా ఉన్నట్టు కాదు. యాకోబులో నక్షత్రం ఉదయించును అంటున్నాడు. మరి ఇంకో మాట చూస్తే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ఇవన్నీ దేవుని యొక్క రాకడకు నక్షత్రాన్ని ఎందుకు పెట్టుకుంటారనే దానికి మనం చెప్తున్నాం.
దానియేలు గ్రంథం 12:23 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. హల్లెలూయా. ఎవరైతే నీతిమంతులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె ప్రకాశిస్తారు. ఈరోజు మనం ఎలా ఉన్నట్టు ఒక నక్షత్రంలా ఉండాలి. ఒక నక్షత్రం ఎలా ప్రకాశిస్తుందంటే నీతిమంతులను వారి వైపు తిప్పి అప్పుడు ప్రకాశిస్తుందంట. దాని మీనింగ్ ఈరోజు నువ్వు నేను కూడా ఒక నక్షత్రంలా ఉండాలి. మన ఇంటి మీద నక్షత్రం పెట్టుకుంటే క్రిస్మస్ కాదు, కానీ మనమే ఒక నక్షత్రంలాగా ఉండాలి. ఎందుకు నక్షత్రంలా ఉండాలి అనే దానికి ఈరోజు మనము వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హల్లెలూయా. ఒక నక్షత్రాన్ని చూసాం మేము. అది అన్నిటిలాంటి నక్షత్రం కాదు, ఎప్పుడు ఉండే నక్షత్రం కాదు. ఇదిగో మాకు ఎంతో జ్ఞానం ఉంది. జ్ఞానులు అంటే ఎవరు? అందులోనూ తూర్పు దేశ జ్ఞానులు. రేపు వారం మీకు ఆ వాక్యం చెప్తాను. తూర్పు దేశ జ్ఞానులు అంటే చాలా గొప్పవారు. ఇందాక కూడా చూడండి, పాటలు కూడా కదా, తూర్పు దిక్కు చుక్కా బుట్టే అంటే తూర్పు దిక్కు దేశం. తూర్పులో ఉన్న తూర్పుకి అంత విలువ ఉంది. ఆ విలువ ఏంటి? ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు? ఎందుకు జ్ఞానులు ఇంతమంది బైబిల్లో ఉంటే తూర్పు దేశ జ్ఞానులుగా మాత్రమే ఎందుకు దేవుడు అంత హెచ్చించాడని రేపు వారం మనం నేర్చుకుందాం. ఇక్కడ చెప్తున్నాడు, తూర్పు దేశ జ్ఞానులు అంట ఒక చుక్కను చూశారు. వాళ్ళు ఎందుకు చుక్కను చూసి రావాలి? వాళ్ళ జ్ఞానులు కదా. వారి జ్ఞానంతో వాళ్ళు ఎక్కడ యేసు పుట్టాడని తెలుసుకొని ఉండొచ్చు కదా. వారు ఎందుకు తెలుసుకోలేకపోయారు? ఎందుకంటే యేసు యొక్క జన్మము, యేసు యొక్క మర్మము అది ఆ జ్ఞానానికి మించినది. హల్లెలూయా. ఎవ్వరు ఆయన జ్ఞానాన్ని కానీ ఎవ్వరు జ్ఞానం లేకుండా అన్నీ కలుసుకోవడం కుదరదు. ప్రతిదానికి ఒక ఆనవాలు, సూచనలు. అందుకే మనం కానీ చూసినట్లయితే ప్రతిదానికి పేరుంది, ప్రతిదానికి మహిమ ఉంది. ఒక్కొక్కటి సూచనలుగా దేవుడు పెట్టి ఉన్నాడు. మీరు 1 కొరింథీ రాసిన పత్రిక 40 చూసాం కదా. ఏ భేదము లేదంట, అన్ని నక్షత్రాలే, కానీ మహిమ మాత్రమే వేరు. ఈరోజు చూస్తున్న ఈ నక్షత్రానికి ఉన్నటువంటి మహిమ వేరు, అది వెరైటీగా కనిపిస్తుంది. ఆ జ్ఞానులు ఈరోజు చుక్కను చూసినట్టుగా ఇక్కడ బయలుదేరి వెళ్ళిపోయినట్టుగా కాదు. చుక్కను చూసి బయలుదేరిన జ్ఞానులు ఎన్నో రోజులకు కానీ అక్కడికి చేరుకోలేదు. చూడండి ఆ మాట ఒకసారి మనం చూద్దాము. హేరోదు ఏం చేశాడంట? హేరోదు ఆయన తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి శిశువు ఇక్కడ పుట్టిందని అడిగినప్పుడు హేరోదు రాజు ఏ వయసు వాళ్ళని చంపించాడు చూడండి ఒకసారి. చూడండి 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అంటే ఆయన చెప్తాడు కదా, మీరు వెళ్ళి ఆ బిడ్డను చూసొచ్చి నాకు చెప్పండి అని చెప్తాడు. యేసు పుట్టినప్పుడు చుక్క పుట్టింది. ఆ తర్వాత చూడండి ఈ మాట, తాని జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాను. అప్పుడే పుట్టిన బిడ్డ చుక్క చూసి వాళ్ళు బయలుదేరారు. కానీ చంపే టైంకి ఎంత టైం అయిపోయింది? 2 సంవత్సరాలు. ఈరోజు బయలుదేరి ఈరోజు వచ్చేసిద్ది కాదు. ఆ యొక్క నక్షత్రం వాళ్ళకి దారిని ఎంత దూరం చూపించిందో చూడండి. ఈరోజు నువ్వు నేను నక్షత్రంలో ఎందుకు ఉండాలి అన్నామంటే, ఇదిగో ఈ జ్ఞానులు బయలుదేరినప్పటి నుంచి ఆ యొక్క గుహ మీదకి చేరేంత వరకు అది వాళ్ళకి దారి చూపిస్తూ ఉందంట. చూడండి ఆ మాట కూడా చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదికి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఎందుకు నక్షత్రాన్ని పెట్టుకోని అవసరం లేదు. ఎందుకు మన ఇంటి మీద స్టార్ వద్దన్నామంటే మనమే ఒక స్టార్ లాగా ఉండాలి మన ఇంట్లో. క్రైస్తవులు అంటే స్టార్ని చూసి గుర్తుపట్టడం కాదు. నీ ఇంటి పక్కన వాళ్ళు కానీ, నీ ఇంటి ముందు వాళ్ళు కానీ, నీ ఇంటి వెనక వాళ్ళు కానీ నీ గురించిన సాక్ష్యాన్ని చెప్పాలి. అదిగో పలానా కుటుంబం క్రైస్తవ కుటుంబం. క్రిస్మస్ వచ్చి బట్టలు పంచితేనో, క్రిస్మస్ వచ్చి కేకులు పంచితేనో, క్రిస్మస్ వచ్చి బిర్యానీలు పంచుకోవడానికి కాదు. క్రిస్మస్ మనము ఒక మాదిరిగా ఉండాలి. ఒకరికి మనము నీతిమంతులుగా మార్చాలి. ఈరోజు నా ప్రసంగం చెప్పాలంటే మనకు నెక్స్ట్ క్విజ్ ఉంది. దానివల్ల నేను దీని మొత్తాన్ని వివరంగా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, అందుకని. క్రిస్మస్ అంటే ఏంటంటే మనము నక్షత్రాన్ని పెట్టుకొని ఇది ఇప్పుడు ఎవరైనా చూస్తూ దారిలో పోతుంటే 10 ఇళ్ళు ఉన్నాయి, 10 ఇళ్ళలో 7 ఇళ్ళ మీద నక్షత్రం ఉంటే ఇది క్రిస్టియన్ ఇల్లు అని చెప్తున్నారు. అంటే ఏదో చూసి నేను క్రిస్టియన్ అని చెప్పాలా? నీ ప్రవర్తనను బట్టి, నీ మాదిరిని బట్టి ఏమైనా క్రిస్టియన్ అని చెప్తున్నారు.
ఆ జ్ఞానులకంట ఆ నక్షత్రము అక్కడికి చేరేంత వరకు మాదిరి చూపిస్తుందంట. ఆ ద్వారము ఆ యొక్క దారి చూపిస్తూ వచ్చిందంట. ఈరోజు నువ్వు చూపిస్తున్నావా? నీ పక్కనున్న వాళ్ళకి నువ్వు మాదిరికరంగా ఉన్నావా? నీ యొక్క చెడిపోయిన వాళ్ళకి, లేకపోతే పాపంలో ఉన్న వారికి, అసలు దేవుడు అంటే తెలియని వాళ్ళకి ఆ జ్ఞానులకి ఎక్కడికి వెళ్ళాలి ఏం తెలీదు. అంత జ్ఞానం ఉన్నా ఈ లోక జ్ఞానము వెర్రితనము, అది దేవునికి పనికిరాదు. నువ్వు ఎంత జ్ఞానివైనా కూడా నీకు ఒక మార్గదర్శి కావాలి అనే ఈ మాట అక్కడ రాశారు. వాళ్ళు అక్కడికి చేరేంత వరకు. ఈరోజు నువ్వు లోకంలో ఉన్న వాళ్ళకి మాదిరికరంగా ఉన్నావా? వెలుగుగా ఉన్నావా? చూపిస్తున్నావా దారిని? ఎక్కడికి వెళ్ళాలి, నీ ప్రయాణం ఎక్కడికి, నీ గమ్యం ఎక్కడికి, నువ్వు ఎక్కడికి చేరుకోవాలి అని ఎవరికైనా చెప్తున్నావా? మనం కనీసం చెప్పట్లా. ఇప్పుడు ఆ చుక్క దాంకొని ఉండొచ్చా, దాంకొని ఉండకూడదా? ఇప్పుడు ఎన్నో కోటాను కోట్ల చుక్కలు ఉన్నాయి, నీకు కోటాను కోట్ల చుక్కలు కనిపిస్తున్నాయా? ఎందుకు ఆ చుక్క ఒకటే కనిపిస్తుందంటే నువ్వు బహిర్గతంగా అందరికి కనిపించాలి. నీలో ఉన్న టాలెంట్, కొంతమంది చర్చిలో టాలెంట్ని బయట పెట్టుకోరు పాపం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే వాక్యం చెప్పగలనా అండి అనుకుందాం. మీకు ఎవరికి లేరా? ఇక్కడ బీటెక్ చదివే పిల్లలు ఉన్నారు, ఎంబీఏ చదివే పిల్లలు ఉన్నారు, జాబ్ చేసే పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ చెప్పే జ్ఞానం లేదంటారా? ఖచ్చితంగా ఉంది, కానీ వాళ్ళు బయట పెట్టుకోవడం లేదు అంతే. నువ్వు బయట పెట్టుకోవాలి. దేవుని కోసం నువ్వు వాడబడు. నువ్వు ఈ లోకంగా నీకు వచ్చిన డ్యాన్సులు, నీకు వచ్చినటువంటి పాటలు అయిన లోకపరంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుని మందిరంలో నువ్వు ఏమైతే చేయగలవో దాన్ని నువ్వు దాచుకోకూడదు. ఈరోజు ఆ నక్షత్రం దాంకొని ఉంటే ఆ జ్ఞానులు చేరుకునే వాళ్ళ? అసలు జ్ఞానులు ఎంతమంది వచ్చింది బయలుదేరి? ఎంతమంది జ్ఞానులు వచ్చారు? బైబిల్లో జ్ఞానులు వచ్చారని రాసింది కదా, ఎంతమంది? 3 అని రాసిందా బైబిల్లో? 3 అని బైబిల్లో రాయలేదు. కానీ మనం 3 అని చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇవన్నీ రేపు వారం మాట్లాడుకుందాం. కాబట్టి జ్ఞానులు ఆ జ్ఞానం, ఆ యొక్క చుక్కను చూసి బయలుదేరుతూ వచ్చారు. మార్గం, వాళ్ళు ఆ యొక్క చుక్క వాళ్ళకి మార్గంగా ఉంది. ఇంత చిన్న చుక్క 3 జ్ఞానులకి, తూర్పు దేశ జ్ఞానులకి మాదిరి చూపించింది. ఈరోజు నువ్వు ఎవరికి మాదిరిగా ఉన్నావు? నీ వల్ల ఎవరికి ప్రయోజనం ఉంది? ఈరోజు ఆ చుక్క బహిర్గతంగా అందరికీ దారి చూపిస్తుంది. అదిగో తూర్పు దేశ చుక్క పుట్టింది. కానీ అదే చుక్క వాళ్ళకి కనిపించిందా? యూదుల రాజుకి, హేరోదుకి కనిపించలా. హేరోదు రాజుకి కనిపించలేదు. మరి ఈరోజు నువ్వు కనిపించు. ఏం కనిపించాలి? నీ ఆత్మీయత కనిపించాలి. నువ్వు కాదు, నీ అందం కాదు, నీ యొక్క ఆహార్యం కాదు, లేకపోతే నీ యొక్క డ్రెస్సింగ్ సెన్స్, ఇవి కాదు. నీ యొక్క ఆత్మీయత కనిపించాలి లోకంలో. తర్వాత ఇంకా చూడండి అక్కడ మాట, అదే మాటలో ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ముందుగా నువ్వు మాదిరిగా ఉండాలంటే నువ్వు ముందుండాలి. కుటుంబంలో తల్లి అయినా, తండ్రి అయినా, లేకపోతే కుటుంబంలో పెద్ద అయినా మాదిరిగా ఉండాలంటే నువ్వు ముందుగా ఉండాలి. మీరు పదండి నేను వస్తాను, నువ్వు ముందెళ్ళి కూర్చో నేను వస్తాను, లేకపోతే నువ్వు ఆ పని చేయి నేను తర్వాత చూస్తాను, ఇలా కాదు. ముందు నువ్వు చేసి తర్వాత నీ బిడ్డలకు మాదిరికరంగా ఉండాలి. మందిరంలో కూడా అంతే. ఒకరికి చెప్పేటప్పుడు ముందు నువ్వు చెయ్యాలి. నువ్వు చేసి పక్కన వాళ్ళకి మాదిరిగా ఉండాలి. వాళ్ళకి ముందుగా నిలిచిందంట. మరి నువ్వు ఈరోజు ఎట్లా ఉంటున్నావు మందిరంలో? క్రిస్మస్ చెట్టు పెట్టేసుకుంటావు. క్రిస్మస్ అంటే మనకు అందరికీ తెలిసింది ఏంటంటే ఆ రోజు చెట్టు పెట్టుకోవాలి, ట్రీ పెట్టుకోవాలి, లైటింగ్ వేసుకోవాలి, మన వాళ్ళందరినీ పిలిచి ఘనంగా భోజనాలు పెట్టాలి. దానివల్ల నీకు నష్టమా, లేకపోతే దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? ఏంటి దానివల్ల నీకు ప్రయోజనం? నువ్వేమైనా సువార్త చెప్పావా? ఒక్కడైనా రక్షించగలిగావా? అది కదా దేవుడికి కావాల్సింది. నక్షత్రాన్ని పెట్టుకున్నంత మాత్రాన మన హృదయంలో నక్షత్రం ఉదయించినట్టు కాదు, మన ఇంట్లో దేవుడు ఉదయించినట్టు కాదు. ఆ రోజు బెత్లెహేం పశువుల పాకలో ఆ నక్షత్రం పైన ఉదయించి అక్కడ ఆగింది కాబట్టి మన ఇంటి మీద కూడా వచ్చి దేవుడు ఆగాడు అనే సూచనగా నక్షత్రం పెడతాం. నిజంగా నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? పేరుకే మనం నక్షత్రాన్ని పెట్టుకుంటున్నాం, కానీ మన ఇంట్లో వెలుగు లేదు. నువ్వు నక్షత్రం నిజంగా నీ ఆత్మీయ జీవితం బాగుంటే నక్షత్రం పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి నీ గురించి తెలుస్తుంది. వాళ్ళు చుక్క పెట్టలేదు కదంటే చుక్క పెట్టలేదమ్మా, వాళ్ళు చాలా మంచి క్రైస్తవులు. ఆదివారం మా ఇంటికి ఎవ్వరు రారండి పెళ్లి పత్రిక ఎత్తుకొని, ఖచ్చితంగా రారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు. నిన్న ఒక పాస్టర్ గారు వచ్చారు, ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చిన వాళ్ళకి తెలిసింది. ఎప్పుడు ఆ ప్రేయరు? ఏ రోజు? మొహమాటం లేకుండా చెప్పేశారు మన పాస్టర్ గారు. శుక్రవారం అయితే మేము రాము. నువ్వు అట్లా మాదిరికరంగా ఉంటున్నావా? ఈరోజు మొహమాటం లేకుండా చెప్పగలుగుతున్నావా? మేము ఆదివారం ఎక్కడికి రాము.
పాపం అపాచీ వాళ్ళు, మా బంధువులు చాలామంది అపాచీలో పనిచేస్తున్నారు శ్రీ సిటీలో వాటిలో. వాళ్ళకి ఆదివారం ఒక్కటే సెలవు అంట. వాళ్ళు అన్ని ఫెస్టివల్స్, అన్ని పండగలు, అన్ని పెళ్ళి ఆదివారమే పెట్టుకుంటారు. వాళ్ళంతా మా బంధువులైనా మేము ఏ దానికి ఆదివారం పోము. వాళ్ళు ఫోన్ కూడా చేసి చెప్పరు కనీసం. మనిషి చచ్చిపోయారంటే ఇంకేమైనా సాయంత్రంగా అట్లా పోయి చూడాల్సింది తప్ప కర్మంత్రాలు కానీ ఏవి కానీ మాకు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చెప్పినా వాళ్ళు రారు. నీకుందా గుర్తింపు ఈరోజు? ఆదివారం అంటే ఖచ్చితంగా వాళ్ళు క్రైస్తవులు, రారు అనే గుర్తింపు నీకుందా? మరి మనం ఎక్కడ మాదిరికరంగా ఉంటున్నాం? ఎవరికి మాదిరికరంగా ఉంటున్నాం? మన జీవితంలో ఈ మార్పులు లేకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసుకొని ఏం లాభం? పండగ గుర్తొస్తే, క్యారల్స్ గుర్తొచ్చి మందిరానికి వస్తామా? ఆ తర్వాత ఇంక కనిపించమా? క్రిస్మస్ అండ్ క్రిస్మస్ మంత్లోనే ఆ యొక్క సంబరాలు ఉంటాయి కాబట్టి అది సంతోషమా మనకి? నిజం చెప్పాలంటే ఈ సంబరాలు అసలు చేసుకోకూడదు. కాకపోతే పిల్లలు ఏదో సంతోషిస్తారని చిన్నపిల్లలతో చేయిస్తాం. కానీ ఇప్పుడు ఈరోజు కానీ చూస్తే స్టేజ్లు కట్టేసి ఆ ఫోక్స్ లైట్లు వేసేసి డ్యాన్సులు, అది పబ్ అర్థం కాదు, చర్చ్ అర్థం కాదు. అది అసలు క్రిస్మసే కాదు. మరి మనం ఈరోజు నక్షత్రంలాగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనము మాదిరికరంగా ఉండాలి, దారి చూపించే వారిగా ఉండాలి. ఈ లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు. ఎవరెవరో వద్దు, నీ పక్కింటి వాళ్ళకే చెప్పు మాట. వాళ్ళు నిన్ను చూసి, నువ్వు చెప్పబలేదండి అసలు ఏ విషయం నువ్వు చెప్పబలే, నీ ప్రవర్తన చూసి వాళ్ళే మారుతారు. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అరే పలానా వాళ్ళకు కూడా ఇదే కష్టం వచ్చింది, మరి వాళ్ళు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారు అంటే వాళ్ళు క్రైస్తవులు, దేవుని నమ్మిన బిడ్డలు, వాళ్ళకి ఏ భయము ఉండదు అనే మాదిరి కానీ అనే సాక్ష్యం నీకుంటే మనం ఈరోజు స్టార్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. స్టార్ పెడితేనే గుర్తించే గుర్తింప. కొంతమంది ఉంటారు క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. మరి చొక్క కనిపించినట్టుగా ప్రకాశవంతంగా కనిపించడం లేదు. మనం యోబు చెప్పినట్టు ప్రకాశవంతంగా నీ జీవితం ఉండాలి. ఒక నక్షత్రం మెరిసినటువంటి ప్రకాశవంతంగా నీ జీవితం అందరికీ బహిర్గతంగా ఉండాలి, కనిపించాలి నీ ఆత్మీయ జీవితం. అంతేగాని నువ్వు దాంకొని కొంతమంది ఇక్కడ మన ముందు బొట్లు పెట్టుకోరు, బయటికి వెళ్ళి బొట్టు పెట్టుకుంటారు. ఇక్కడ మన ముందు గాజులు ఇట్లా అలంకరించుకోరు, బయటికి వెళ్ళి చక్కగా అలంకరించుకుంటారు. నువ్వు నిజంగా దేవుని బిడ్డ మందిరాన్ని కూడా అట్టనే ఉండు. ఎవరి కోసం ఇక్కడ ఎవరి కోసం ఎవరు మారాల్సిన అవసరం లేదు. దేవుని కోసం మారు, దేవుని కోసం భయపడు. నీ జీవితం మాదిరికరంగా ఉండాలంటే నువ్వు ఎప్పుడు ఓపెన్గానే ఉండాలి. నువ్వు ఇక్కడ చూసినా ఇలానే ఉండాలి, నీ పనిలో చూసినా అలా ఉండాలి, నీ ఊరిలో చూసినా అలాగే ఉండాలి. అది నీ సాక్ష్యం. అమ్మాయి ఎక్కడున్నా క్రైస్తవురాలు, అమ్మాయి ఏ టైంలో వచ్చినా తప్పు చేయదు, ఆ పిల్లోడు ఎక్కడ తిరిగినా తప్పు చేయడు. వాళ్ళు క్రైస్తవులు. ఆ పిల్లోడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నువ్వు వాడిని ఎక్కడ వదిలిపెట్టొచ్చిన, పాపుల మధ్యలో వదిలిపెట్టొచ్చిన వాళ్ళు తప్పు చేయరనే సాక్ష్యం నువ్వు పొందుకున్న రోజే నువ్వు నిజంగా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేగాని ఇట్లా ఊరికూరికనే ఏదో వచ్చాం క్రిస్మస్ కదా. నేను మా పాప అంటుంది, ఎప్పుడో సంవత్సరానికి ఒక్క రోజు వచ్చే పండగ మమ్మీ, నాకు మంచి ఫ్రాకు కొనియాలి నువ్వు అంటుంది. అప్పుడే చెప్పాను మా పాపకి నేను, క్రిస్మస్ అంటే ఫ్రాకులు అయితే చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి తెలియదు. మనం నేర్పించాలి వాళ్ళకి. వాళ్ళకి ఏదంటే వాళ్ళ ఫ్రెండ్స్ అట్లానే ఉంటారు, వాళ్ళు అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అలానే ఉంటారు. క్రిస్మస్ అంటే ఏంటంటే మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా ముందు మనం ఒప్పుకోవాలి. అంతేగాని మనము ఎట్లా ఉంటామంటే మన బిడ్డలు అలానే ఉంటారు, వాళ్ళకి తెలియదు. అందుకే ముందు నువ్వు ఇంట్లో చుక్కలాగుండు, ముందు నువ్వు ఇంట్లో ఒక నక్షత్రంలాగా ప్రకాశించు. నీ బిడ్డలకు ముందు నువ్వు నడువు, నీ బిడ్డలకు నువ్వు వెలుగు చూపించు. క్రిస్మస్ అంటే ఏంటని వాళ్ళకి తెలియచెప్పు. బట్టలు కొనుక్కోవడం తప్పని నేను చెప్పను, మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం తప్పని నేను చెప్పను. కానీ వీటన్నిటికంటే ముందు మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్నప్పటి నుంచే పిల్లలందరికీ అందుకదా మొక్కై వంగనిదే మానేయి వంగడం చాలా కష్టం, వంగదు, వాళ్ళకి తెలియవు. కాబట్టి పిల్లలందరికీ మీరు నేర్పించండి, మీ ఇంట్లో ఒక నక్షత్రంలాగా మీరు వెలగండి. ఇంకో మాట కానీ మనం చూసినట్లయితే, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, ఈరోజు నిన్ను చూసి నీ ఇంటికి వస్తున్నారు ఎవరైనా? కొంతమంది ఉంటారు, ఈ లోక సామెత ఏంటి, చిట్టడేస్తే అలా ఉన్నావా? ఈరోజు నువ్వు నీ ఇంటికి రావాలంటే భయపడుతున్నావా? నిన్ను చూడగానే ఒక ఆనందం రావాలి. వారు ఆ నక్షత్రమును చూసి, ఈరోజు నువ్వే ఒక నక్షత్రం, నిన్ను చూడగానే నీకు వందనాలు చెప్పేటట్లుగా ఉండాలి, నిన్ను చూడగానే నీతో మాట్లాడాలనిపించాలి. అంతేకాని ముఖం ఇట్లా పెట్టుకొని ఎందుకు? అసలు క్రైస్తవులు ఎప్పుడు ముఖం, కొంతమంది చూడండి, చూడగానే బొట్టు ఉన్నా బొట్టు లేకపోయినా వాళ్ళ ఫేస్లు చూస్తే వీళ్ళు క్రిస్టియన్స్ అని అనిపిస్తారు. అంత నిర్మలంగా ఉంటుంది వాళ్ళ ముఖం, చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు.
వాళ్ళని చూడగానే సంతోషంగా ఆ ఇంట్లోనికి వెళ్ళాలి, కాసేపు వాళ్ళతో కూర్చొని ముచ్చటించాలి. నీ పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ అబ్బా కాసేపు ఆమెతో మాట్లాడితే నా మనసుకి నెమ్మదిగా ఉంటుంది, కాసేపు వాళ్ళతో మాట్లాడితే నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్తే చక్కగా దేవుడి మాటలు చెప్తుంది. లేకపోతే ఆమె దగ్గరికి వెళ్తే ఈరోజు నా కష్టంలో ఉన్నాను కదా, కాసేపు ఆమెతో మాట్లాడితే నా 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 యొక్క సమస్యకి పరిష్కారం చెప్తుంది. లేకపోతే ఆమె దగ్గరికి వెళ్తే ఆమె నా కోసము ప్రార్థన చేస్తుంది. అలా ఉండాలి. నీ ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు యోబు స్నేహితులు, దానియేలు స్నేహితులు ఉన్నారు. ఎట్లాంటి వాళ్ళు దానియేలు స్నేహితులు? ఎవరు దానియేలు స్నేహితులు? మీరే నలుగురు ఉన్నారు ఇక్కడ, సరిపోయారు. ఎవరు దానియేలు స్నేహితులు? షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. పాపము చేయమన్నా చస్తారు కానీ పాపము చేయరు. అట్లాంటి వాళ్ళతో ఈరోజు నువ్వు స్నేహం చేస్తున్నావా? అట్లాంటి వాళ్ళతో ఈరోజు అటువంటి సాక్ష్యం నువ్వు పొందుకొని ఉన్నావా? అసలు పలానా బిడ్డతో పోయాడు అంటే నాకు దిగులు లేదు, వాడితో పోతే నాకు భయం లేదు కదా. ఆ విషయాల పాపం మన నానిని మెచ్చుకోవచ్చు ఒక రవ్వ కదా. సాక్షి నేను విన్నాను, నా కొడుకు ఆ పిల్లోడితో ఉంటే నాకు భయం లేదమ్మా, వాడితే ఎక్కడికైనా పంపిస్తాను అనే సాక్షి నేను విన్నా. మరి ఒక యవ్వనస్తుడిగా ఉండి నువ్వు ఆ సాక్ష్యం ఈరోజు పొందుకుంటున్నావా? యవ్వనస్తురాలుగా ఉండి అదిగో ఆ అమ్మాయి, మమ్మీ నేను అదిగో అక్కతో నేను లేకపోతే ఆ అమ్మాయితో నేను ఈరోజు బయటికి వెళ్తున్నానంటే ఆ అమ్మాయితోనా చక్కగా వెళ్ళరా, భయం అవసరం లేదు. అమ్మాయి అయితే చాలా మంచి పిల్ల, ఈ లోకం వైపు చూసే పిల్ల కదా, ఆ పిల్లతో నువ్వు వెళ్ళురా అనే సాక్ష్యం నువ్వు పొందుకొని ఉన్నావా? షద్రకు, మేషాకు, అబేద్నెగోలు పాపం చేయమన్నా చేయరు. మన దానియేలు గురించి విన్నాం, మొదటి నుంచి ఆఖరి దాకా ఆయన పాపానికే చోటివ్వల. అలా ఉండాలి నీ స్నేహితాలు. అంతేగాని నేను మందు తాగుతాను అంటే ఇంకొక లీటర్ తాగు, ఇంకొక పెద్ద బాటిల్ తాగు, ఇంకొక గ్లాస్ తాగు అనేటువంటి ఫ్రెండ్స్ ఉండకూడదు మనకి. సినిమాకి వెళ్దాం, షికారుకి వెళ్దాం. ఒక క్రైస్తవుడిగా సినిమాలు, షికారులు, ఇంకా నీకు లోకానికి ఏంటి సంబంధం? వాళ్ళకి నీకేం తేడా? ఇద్దరు ఒక్కటే. వాళ్ళు దేవుణ్ణి నమ్మక ఒకటే, నువ్వు దేవుణ్ణి నమ్మి ఒకటే కదా. ఒక క్రైస్తవుడిగా ఉండి నువ్వు సినిమా హాల్లో కనిపించావంటే, ఒక క్రైస్తవుడిగా ఉండి నువ్వు ఒక మద్యం షాప్లో ఉన్నావు అంటే, ఒక క్రైస్తవుడిగా ఉండి నువ్వు ఒక పాపులతో ఉన్నావంటే నీ యొక్క సాక్ష్యం అక్కడే పోయింది. నిన్ను చూసి పక్కన వాళ్ళు కూడా వాళ్ళతో నువ్వు వెళ్తే మాత్రం కాలు ఎరగొడతా నీకు అంటారు. అవునా? ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చెడ్డదనుకోండి, నీ కూతురు నా అమ్మాయితో పంపిస్తావా బయటికి? పంపం. ఒక తాగుబోతున్నాడు, వాడు ఒక ఎదవ, నీ కొడుకును వాడితో బయటికి పంపిస్తావా? పంపించం. ఎందుకంటే వాడు వీడిని చెడగొడతాడని భయం. మరి నువ్వు ఈరోజు ఎలా ఉన్నావు? ప్రకాశవంతంగా ఉన్నావా? మాదిరికరంగా ఉన్నావా? నిన్ను చూసి సంతోషించే విధంగా ఉన్నావా? క్రిస్మస్ అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవే చిన్న చిన్న విషయాలే పెద్ద మార్పును మన జీవితంలో తీసుకొస్తాయి. హల్లెలూయా. చిన్న విషయాలు, దీనికి కూడానా, ఇది కూడానా అనుకుంటాం కదా. మననే విన్నాం, విసిరి పడేసిన రాయి మూలకి తలరాయి అయిందంట. ఆ చిన్నది అక్కడ పెడితేనే ఆ యొక్క ఇల్లు కంప్లీట్ అవుతుంది, ఆ గోడ కంప్లీట్ అవుతుంది. నువ్వు ఈరోజు నిషేధించిన రాయిగా ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను మూలకు తలరాయిగా చేయబోతాడు. హల్లెలూయా. ఎప్పుడంటే నీవు నక్షత్రంగా ఉన్న రోజు, నీవు నక్షత్రంగా మారిన రోజు, అనేకులకి నీవు మాదిరిగా ఉన్న రోజు, ప్రకాశంగా నీవు వెలిగే రోజు ఖచ్చితంగా దేవుడిని తలరాయిగా చేస్తాడు. మరి క్రిస్మస్ అంటే ఇప్పటివరకు మనం ఏం విన్నామో ఏం తెలుసుకున్నామో కానీ ఈ యొక్క క్రిస్మస్ సందేశంతో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరందరూ ఒకరికి మాదిరికరంగా ఉండాలి. మనందరం సువార్త ఏదో సరదాగా చేసేది కాదండి. మీరు ఆ రోజు ప్రార్థన చేసుకొని బయలుదేరండి. ప్రభువా, ఈ సువార్త వల్ల లేకపోతే ఈ పాట వల్ల ఒక్కరన్నా రక్షింపబడితే చాలు. కోటాను కోట్ల దేవదూతలు అక్కడ పరలోకంలో సంబరాలు చేస్తాంటే ఒక్క పాపి రక్షింపబడితే. కాబట్టి సువార్త అంటే ఏదో సరదాగా చేసేది కాదు, ఒక ఆత్మని మనం రక్షించేవారిగా మనం ఉండాలి. ఒక్కరు కాకపోతే ఒక్కరైనా, లేకపోతే సమస్యలు ఉన్నప్పుడు ఒకరు కాకపోతే ఒకరి కోసమే నువ్వు ప్రార్థన చేస్తే వారు మారితే నీకు ధన్యత. రెండవది, ముందర నడవాలి, వాళ్ళకి ముందుగా నీవు నడవాలి. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, లేకపోతే ఎవరు లేక ఒంటరిగా ఉన్నారో, లేకపోతే నీ కుటుంబంలో కానీ ప్రతిదానికి నీవు ముందర నడిచి వాళ్ళ గమ్యం చేరేంత వరకు వాళ్ళతో ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే వాళ్ళు నిన్ను చూసి ఆనందించేవారుగా ఉండాలి. కాబట్టి క్రిస్మస్ అంటే పైన నక్షత్రం పెట్టుకోవడం కాదు, కానీ మనమే ఒక నక్షత్రంలా ఉండాలని ప్రతి ఒక్కరము ఈ క్రిస్మస్కి నేర్చుకుందాము. క్రిస్మస్ పెట్టుకోండి స్టారు, కానీ మీరు కూడా ఒక స్టార్ లాగా ఉండాలని మనందరం దేవుని కోసం ప్రార్థించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.